ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఒకసారి సముద్రాన్ని చూడండి. అయితే ఈ సముద్రం కూడా ప్రభు మాటకు లోబడుతుంది. మార్కు సువార్తలో మనం చదువుతాం, సముద్రములు ఆకాశములు సమస్తం ఆయన మాటకు లోబడుతుంది, కానీ మనిషి ఆయన మాటకు లోబడడం లేదు. అందుకే ఆయన ఆవేదన. మనం ఖచ్చితంగా దేవుని మాటను వినినప్పుడు ఆశీర్వాదం వస్తుంది, దేవుని మాటను వినినప్పుడు మనకి దీవెన వస్తుంది, దేవుని మాటను విన్నప్పుడు మనకు ఘనత వస్తుంది. మనం గొప్పకి పోకుండా దేవుని సజీవమైన రెక్కల క్రింద ఆయన మాట వింటే మనకు అద్భుతం జరుగుతుంది. ఈ సమస్త సృష్టి కూడా ఆయన మాటకు లోబడుతుంది. ఒక్క మానవుడు మాత్రమే ఈ సమస్త సృష్టిని దేవుడు మాటతో కలుగజేసి మానవుడిని మాత్రమే చేత్తో చేసినందుకేమో మనం ఇలా చేస్తున్నాం. లేదు, ఆయన పిల్లలుగా ఆయన మాట వింటే తండ్రిగా ఆయన సంతోషిస్తాడు. కాబట్టి ఆయన మాటకు లోబడి ఆయన ప్రేమను అందరి పట్ల చూపిస్తూ, సృష్టి కాదు లోబడ్డు, మనుషులు కూడా సృష్టిలో ఒక భాగమే, మనుషులమైన మేము లోబడతామని దేవునికి ప్రేమతో మనం తెలియజేయాల్సిందే. ప్రభు పేరు తెలియజేస్తున్నాను.